పెట్టుకుంటాడు. ఎక్కడి నుంచి తేవాలా? 100 కనెక్షన్ల ఆపరేటర్ 20,000 నుంచి 30,000 రూపాయలు వైర్ ఎక్కడి నుంచి తేవాలా? కాబట్టి ప్రభుత్వాలు మీరు కూడా ఆలోచించండి, సానుకూలంగా స్పందించండి, కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను కాపాడండి. లక్షలాది ఉద్యోగాలు మీరు ఇప్పించక్కర్లా, మేము క్రియేట్ చేసుకున్న ఉద్యోగాల్ని కాపాడండి. ఉన్న ఉద్యోగాల్ని ప్రభుత్వాలు కాపాడండి చాలు. మీ అకౌంట్లో వేసుకోండి ఉద్యోగాలన్నీ, లక్షలాది ఉద్యోగాలు మీరు ఇప్పించినట్టు వేసుకోండి. మా వైరు కట్ చేయకుండా ఉంటే మీరు ఉద్యోగాలు ఇప్పించినట్టే, ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించినట్టే. మేమే ఒక సభ పెట్టి ప్రభుత్వం తరఫున మాకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మేమే చెప్తాం. 30 సంవత్సరాల నుంచి కాపాడుకున్న వ్యవస్థని గొప్పగా చూద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 35 సంవత్సరాల నుంచి ఇది కొత్త వ్యవస్థ కాదు, 35 సంవత్సరాల నుంచి వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ మరి వాళ్ళు ఎందుకు కట్ అవుతుందో, ఇది జనరల్గా మాకు వేలాది మంది కేబుల్ ఆపరేటర్ కట్ చేస్తాం అనుకుంటున్నారు. లక్షలాది కుటుంబాలకి సేవలు ఆగిపోయినాయి. ఇవాళ హైదరాబాద్లో సెక్రటరియట్ కూడా ఇంటర్నెట్ ఆగిపోయింది. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఇంటర్నెట్ ఆఫీసులు కూడా ఇంటర్నెట్ ఆగిపోయినాయి. మీరు ఆలోచించండి, కేబుల్ టీవీ వ్యవస్థను మోగబోయొద్దు. కేబుల్ ఆపరేటర్ కేబుల్ వైర్తోనే చేయగలుగుతాడు. 90% ఉన్న కేబుల్ ఆపరేటర్ని బతికించండి. 90% ఉన్న కేబుల్ వ్యవస్థే ఇవాళ పెద్ద మీడియా వ్యవస్థ. ఈ ఛానల్స్ వ్యవస్థని ప్రసారం చేసే ఏకైక వారసుడు కేబుల్ ఆపరేటర్ని ఇవాళ ముందు నొక్కుతున్నారు. మీ ఛానల్స్ని ఇంటింటికి ప్రసారం చేసే కేబుల్ ఆపరేటర్లు గొంతు నొక్కుతున్నారు. దయచేసి ఇంటింటికి ప్రసారాలు అందించే కేబుల్ ఆపరేటర్ గొంతు నొక్కొద్దు, మీడియా వ్యవస్థని గొంతు నొక్కొద్దు. ఇది కూడా మా మీడియానే. దయచేసి మీరు అనుకుంటున్నారు ఇది మాకు పెద్ద మీడియా, మేము కేబుల్ ఆపరేటర్ అనేవాడు మీడియా వారసుడు. కేబుల్ ఆపరేటర్ని కదిలించాడంటే మీడియా వ్యవస్థ కదలాలి. కాబట్టి కేబుల్ ఆపరేటర్ వైర్లు కట్ చేయొద్దు. మేము ఇంటింటికి వచ్చే ప్రసారాలని ఆపేయటానికి మీరు ప్రయత్నించొద్దు. మేము ప్రభుత్వాలు మాతో సానుకూలంగా స్పందించండి. మేము కూడా ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.